అసెంబ్లీ మీడియా పాయింట్లో బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 50 నుంచి 60% మంది రైతులు ఈ ప్రభుత్వం గొప్పగా చెప్తున్నటువంటి రుణమాఫీ అది జరగలేదు, ప్రభుత్వం తప్పుగా స్టేట్మెంట్ ఇస్తున్నది, దాని మీద చర్చ జరగాల. ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులలో ఉన్నారు. పండించినటువంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా అనే పథకం ప్రవేశపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా నష్టపోయినరు. రైతాంగ సమస్యల మీద చర్చ జరగాలని మేము శాసనసభలో పట్టుబడితే పాలక పక్షం ఆ సమస్యలతో మాకేం సంబంధం లేదనే విధంగా ఈరోజు వ్యవహారం చేసింది. జరిగినటువంటి బీఎస్సీ సమావేశంలో కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము స్పష్టంగా చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సభలో చర్చకు రావాలంటే ఈ సభ కనీసం ఒక 30 రోజులు సమావేశాలు జరగాలని చర్చ పెట్టినాం. ఆ ప్రస్తావన భారతీయ జనతా పార్టీ తరఫున మేము చేస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం తన వాదన స్పీకర్ ముందర స్పష్టంగా చెప్పాలా. అసలు ఎన్ని రోజులు సభ నడపాలనుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చర్చ జరగాలన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మీద చర్చ జరగాలని చెప్పినాం, ఫీజు రియంబర్స్మెంట్ మీద చర్చ జరగాలని చెప్పినాం, 317 జీవో మీద చర్చ జరగాలని చెప్పినాం. ఈ రాష్ట్ర సాధన కొరకు ముందుండి తమ ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది గురి చేసేటటువంటి 317 జీవో మీద చర్చ జరగాలని మేము బీఎస్సీ సమావేశంలో ప్రతిపాదించిన ఆ విషయం గురించి ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి సమాధానం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద చర్చ జరగాలని భారతీయ జనతా పార్టీ దాదాపు 27 అంశాల మీద మేము స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసినాం. ఈ అంశాలని ప్రాధాన్యత పరంగా ఈ అంశాల మీద శాసనసభలో చర్చ జరగాలి. ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఏ అంశాలైతే ఈ రాష్ట్రంలో ఉన్నాయో, ఏ అంశాల వల్లనైతే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో ఆ విషయాల మీద కూడా చర్చ జరగాలని చెప్పినాం. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి సహాయం చేసిన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చిన చేసిన పనులకు బిల్లులు ఇవ్వక మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ విషయం మీద చర్చ జరగాలని చెప్పినాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాలని చెప్పినాం. ఉద్యోగులై అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులై పెండింగ్ బకాయిల మీద చర్చ జరగాలని చెప్పినాం. మేము ఎన్ని అంశాలు ప్రతిపాదించినప్పటికీ ఈ విషయాల్ని చర్చ జరగాలన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి సమాధానం లేదు. ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక్కటైనాయి. మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అనే విధంగా ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు సభలో చర్చ జరగాల్సి ఉండగా ఈరోజు సభలో చర్చ ఎక్కడ కూడా జరగలేదు. బీఎస్సీలో ప్రభుత్వం నుంచి సరి అయిన రీతిలో సమాధానం లేదు, సభలో కూడా ప్రభుత్వం నుంచి సరి అయిన రీతిలో సమాధానం లేదు. ఖచ్చితంగా రేపు కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చ జరిగే వరకు మేము అసెంబ్లీలో మా గొంతును మా వాణిని వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.